ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మీరు నిలదీసి అడగండి. ఎవరైనా సరే ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా ఎక్కడైనా సరే అవినీతి చేయడానికి ట్రై చేసినా, మీ డబ్బు ఓడుకోవడానికి ట్రై చేసినా, మీ నీటి సంఘం, మీ చెరువుకు సంబంధించింది కానీ చొక్కా పట్టుకొని అడగండి. ఎవరినే వదలవద్దు. మీ డబ్బులు మీ ఊరికి మీకు చేయాల్సింది మీకు జరగాలంటే. ఎవరు ఒకవేళ ఏదైనా మా ఎమ్మెల్యే ఆఫీస్ మీద ఏదైనా చెప్పినా, లేకపోతే ఇంకోటి కూడా మండల నాయకత్వం మీద చెప్పినా, ఇంకోటి ఎక్కడైనా చెప్పినా కూడా ఏది నమ్మమాకండి. ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కటి ఎవరు ఏదన్నా ఎక్కడ తప్పు చేస్తున్నారంటే చొక్కా పట్టుకుని ఆఫీస్కి వెళ్తారండి. వాళ్ళు ఎవరైనా సరే. నాకు ఎవరితో ఆబ్లిగేషన్ లేదు, ఏ ఆఫీసర్తో ఆబ్లిగేషన్ లేదు, ఏ రాజకీయ నాయకుడితో ఆబ్లిగేషన్ లేదు. కేవలం నేను అమెరికాలో 25 సంవత్సరాల నుండి ఉదయగిరి నియోజకవర్గానికి ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఇక్కడికి వచ్చినండి. 5 ఏళ్లలో నేను చేయకపోతే అది నాకు కూడా మంచిది కాదు. నేను ఏం చేసినట్టు 5 ఏళ్లలో నేను ఏం చేయలేకపోతే అది నేను కూడా ఫెయిల్ అయినట్టే లెక్క. దయచేసి ఇవి ఏవి కూడా మీరు మనసులో పెట్టుకోకుండా మనం ముందుకెళ్ళాలి. అభివృద్ధికి ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుండా పోదాం. ఎవరైనా సరే వాళ్ళు లిటరల్గా తొక్కుకుండా పోదాం. అభివృద్ధికి ఎవరు అడ్డం వచ్చినా కూడా దాని తగ్గ కృషి మనం చేద్దాం. బాబు గారు స్పష్టమైన హామీ ఇచ్చున్నారు. ఉదయగిరి వెనకబడిందని మొన్న వెళ్ళినప్పుడు కూడా మాటల్లో చెప్పారు. ఉదయగిరి వెనకబడింది, నేను అండగా ఉంటాను, చేస్తానని చెప్పారు బాబు గారు. వారి దృష్టిలో ఉంది. ప్రతి ఒక్కటి కూడా మనకు పెద్దపేట వేస్తారు. ఏని పక్షాన ఏని రోజున మనం ఏదన్నా ఇంకా కూడా మనకు నష్టం జరుగుతూ ఉందంటే పోరాటానికి నేను సిద్ధం. నాకు 5 ఏళ్లలో పని అవ్వాలి. కాబట్టి 5 ఏళ్లలో పని అవ్వాలి. ఎక్కడైనా కూడా నేను సార్ దగ్గరికైనా, చిన్న సార్ దగ్గరికైనా, పెద్ద సార్ దగ్గరికైనా వెళ్ళి గట్టిగా కూర్చొని నేను పని చేయించుకొని నేను వస్తాను. మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. అలాగే వెలుగొండ ప్రాజెక్టుకి ఆల్రెడీ మన బడ్జెట్లో డబ్బులు పెట్టడం జరిగింది. రేపు మళ్ళీ మార్చిలో కొత్త బడ్జెట్లో కూడా కొంత పెడతారు. వెలుగొండ ప్రాజెక్టు కానీ సక్సెస్ఫుల్గా మనకు కానీ నీళ్లు రాగలిగితే, కృష్ణ నీళ్లు కానీ మనం తెచ్చుకోగలిగితే దానివల్ల చాలా బెనిఫిట్ అవుతాం. మనం కొన్ని మండలాల పైన ఉదయగిరి కానీ, సీతారామపురం కానీ, మనం ఇంజమూరు ఇక్కడికి కానీ చాలా వరకు ఒక వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి, సోమశిల హైకెనాల్ కానీ కంప్లీట్ అయ్యి, అలాగే ఉత్తరకాలం కానీ వైండింగ్ కానీ కంప్లీట్ అయితే, ఈ 3 కానీ కంప్లీట్ అయితే సస్యశ్యామలం అయిపోతుంది. ఉదయగిరి రైతులందరూ కూడా హ్యాపీగా మన పొలాలన్నీ కూడా రేట్లు పెరుగుతాయి. హ్యాపీగా మనకు 3 పంటలు పండే పరిస్థితి తీసుకొచ్చుకోవచ్చు. అలాగే ఉద్యోగాల గురించి, ఇండస్ట్రీస్ గురించి ఒక పక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపుగా 65,000 కోట్లతోటే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు బయో-సిఎన్జి ప్లాంట్స్ పెట్టడానికి ముందుకు వచ్చున్నారు. నేను దాని మీద గట్టిగా కృషి చేస్తూ ఉన్నాను. మన కాన్స్టిట్యున్సీకి వీలైనని ఎక్కువ రావాలనే ఉద్దేశంతో డెఫినెట్గా నేను సక్సెస్ అవుతాను. ఆ విషయంలో ఆ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. అలాగే ఎంతోమంది ఎన్ఆర్ఐలు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతూ ఉంది. వీలైనంత మేరకు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ మీరేమి ఎవరు కూడా, నేను ఎన్ఆర్ఐలకు కానీ, లేకపోతే ఇక్కడ ఉండి బయటికి మైగ్రేట్ అయిన సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేసేదంటే, మిమ్మల్ని ఎవరిని ఇక్కడికి వచ్చి నేను సర్వీస్ చేయమని చెప్పడం లేదు. మీరు ప్రాపర్గా మేము లైన్అప్ చేస్తాం. ఇండస్ట్రియల్ పార్క్ రాబోతుంది. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టండి. మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మీకు ఆదాయం ఉంటుంది. మిమ్మల్ని ఎవరిని సర్వీస్ చేయమని నేను చెప్పడం లేదు. ప్రతి ఒక్కరు కూడా వ్యాపార దృష్టితోటే స్మాల్ బిజినెస్లు, చిన్న బిజినెస్లు ఎక్కువ పెంచుకుంటా వెళ్తే ఇప్పుడైనా అది ఆ ముందుకెళ్లే సందర్భం. మీరు ఎక్కడ, ఏ ప్రపంచంలో ఏ దేశం పోయినా, ఏ రాష్ట్రం పోయినా కూడా చిన్న బిజినెస్లు, స్మాల్ బిజినెస్లు ఎన్ని ఎక్కువ ఉంటే అంత ముందుకు వెళ్తాం మనం. ఆ విధంగా మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది.